ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మధ్యన దైవ సేవకులు పాస్టర్ కళ్యాణ్ బాబు గారు, సిస్టర్ మేరీ గారు మన మధ్యలోకి వచ్చి తదుపరి కార్యక్రమాన్ని అలా కేక్ కటింగ్ వారే జరిపిస్తారు. మరి వారు వేదిక మీకు వస్తూ ఉండగా చెప్పట్లేదు, ఆయన వేదిక మీకు ఆహ్వానిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి మాట్లాడాలంటే గస వస్తుంది. చేరు వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ వచ్చినందుకు ప్రేమతో ఆహ్వానించగానే మీరందరూ మీ పనులన్నింటి కూడా విడిచిపెట్టుకొని నిజంగా ఈరోజు చాలామందికి పనులు ఎంతో బిజీగా ఉంటాయి, శనివారం అంటే కదా, కానీ మీరు మా మీద ప్రేమతో మరి ఇంత దూరం మీరందరూ వచ్చినందుకు మా హృదయపూర్వక నిండు వందనాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో మరి ఈ కార్యక్రమం మనము ముగించుకుందాము. అద్భుతమైన వాక్య సందేశాన్ని మనం విన్నాం. ఎంతమంది వాక్యం అర్థమైంది ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం. నేను అద్వితీయ పుట్టినప్పుడు మరి నేను ప్రభా మరి నీ బిడ్డకు మరి ఏం పేరు పెట్టాలని ఆశించినప్పుడు నేను ముందు రోజు చర్చిలో మరి వాక్యం చెప్తా ఉన్నాను అనమాట. వాక్యం చెప్తా ఉంటే దేవుడు ఐఫండ్స్ వేసాడు పైన. వాక్యంలో ఐఫండ్స్ ఉన్నాయి. అంటే ఐఫండ్స్ అంటే ఏంటంటే అద్వితీయ కుమార్ పైన 2 ఐఫండ్స్ ఉన్నాయన్నమాట. దేవుడు నాతో శ్రేష్టంగా మాట్లాడినాడు, అద్వితీయ కుమార్ అని. హల్లెలూయా. నేను మా అమ్మ నేను అది దేవుని పేరు, అది జాగ్రత్త. అందరూ ఓరే అంటారు, ఓబి అంటారు, జాగ్రత్త. చేత కాక అద్భుత అంటారు, అద్భుతయ్య. మన ఇప్పుడు గుడిపాడ పాస్టర్ పేరు ఏం పేరు? అద్భుత కుమార్ అని పిలిచారు. ఎంతోమంది ఉంటారు. మా పిల్లల పేరు చాలా మందికి తిరగడం లేదన్నమాట. అయితే దేవుని మహాకృపను బట్టి మరి చాలామంది నేర్చుకున్నారు, బాగా పిలుస్తున్నారని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన నామాన్ని స్మరించడం ద్వారా కూడా మనకు గొప్ప ఘనత కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మరి మా కుమారునికి ఆయన పేరు పెట్టుకోవడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మేము నిజంగా దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాము. మరి అద్వితీయ కుమారు మరి మీకు చాలాసార్లు చెప్తూ వచ్చినాను. చిన్న సాక్ష్యం చెప్పుకుంటాను, తర్వాత మరి ఒక చిన్న పాట పాడుతాము, తర్వాత మరి ముందుకు వెళ్దాము. అద్వితీయ కుమారు పుట్టినప్పుడు మరి పుట్టక మునుపు డాక్టర్లు ఏమన్నారంటే తీసేయాలా అని చెప్పారనమాట. తీసేయాల్సిందే, తప్పదు, మీరు ఏమైనా నిర్ణయం తీసుకోండి. అద్వితీయ అంటే గర్భంలో శిశువు పిండముగా ఉన్నప్పుడు తర్వాత తను ఎదుగుదల లేదు సక్రమంగా, లోపల ముక్కు ఏర్పడలేదు, బోన్ ఏర్పడలేదు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పినప్పుడు మేము చాలా భయభ్రాంతులకు గురై దాదాపు ఒక 50,000-60,000 రూపాయలు ఖర్చు పెట్టినా నేనైతే. అంటే ఎముక కనపడుతుందేమో, దేవుడిచ్చింది కదా తీసేయకూడదు కదా అనే ఉద్దేశంతో, దేవుడిచ్చిన వాగ్దానం కదా తీసేయకూడదు కదా అనే ఉద్దేశంతో నేను ప్రయాసపడతానే వచ్చిన, శక్తికి మించి ప్రయాసపడతా వచ్చిన, పోరాడుతూనే వచ్చినాము. అయితే మళ్ళీ 5వ నెల 6వ నెల మేరీకి ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసేయాల్సిందే, ఇంకా అసలు పెరగలేదు, అసలు కొంచెం కూడా కనపడడం లేదు ఎముక అనేది. ఇక్కడ రేపు ఫ్యూచర్లో వికలాంగుడికైనా పుట్టచ్చు, లేదంటే ఈయన ముక్కు లేకుండా కూడా పుట్టచ్చు, లేదంటే ఒక చేతులు ఏదన్నా కాళ్ళు ఏదన్నా ఒక వెరైటీ ఒక రూపంలో పుట్టచ్చు, చెప్పలేము. అందులో మీకు మేనరికం అంటారు, దూరం మేనరికం అంటే ఒక పేగు ఎడము అంటున్నారు కదా, ఆలోచన చేసుకోండి ఒకసారి. మీరైనా మేడం మాకు చెప్పినప్పుడు నేను చాలా దిగులుగా, నిజంగా నాకు ఏదైనా జరిగినప్పుడు కానీ కొంచెం బాధ వేస్తుంది, వెంటనే నా మనసు నొచ్చుకుంటుంది అనమాట. ఏదైనా కాదు, ఏదైనా చిన్న చిన్న సందర్భాలలో కూడా నాకు మనసు కొంచెం బాధపడుతుంది. నాకు ఆ వ్యక్తిత్వం ఉందన్నమాట. అయితే మరి అద్వితీయ విషయంలో మరి మేము పోయినాము. డాక్టర్ ఇట్లా అనేసరికి నేను ఒక్కరిని బయటకు వచ్చి రోడ్డు మీద, గాంధీ రోడ్ అంతా ఈ నాగలక్ష్మి హాస్పిటల్ దగ్గర నుంచి గాంధీ రోడ్ వరకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చిన ఒక్కరిని ఆలోచన చేసుకుంటా. నేను రిటర్న్ వచ్చేటప్పుడు దేవుడు నాతో శ్రేష్టంగా మాడుతున్నాడు. ఆయన నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తీసేయొద్దు అని. ప్రభా ఆలోచన చేసుకో ప్రభా, రేపు ఇంత గొప్ప పరిచర్య చేయాలనేమో కదా, నీ చిత్తంలో ఒకవేళ ఉంటే పరిచర్య చేయాల్సి వస్తుందేమో కదా, అలాగే అన్ని రకాలుగా బాగుండాలి కదా నీ బిడ్డ అని నేను ఆలోచన చేసిన. ఇప్పుడు మన మధ్యలో కేఫ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంటుంది. తను ఎంతో కష్టపడాలనుకుంటాడు, చేయాలని ఆశపడుతుంటాడు పాపం మందిరంలో. అన్న పని చెప్పన్నా అంటూ ఉంటాడు. నాకు బాధ వేస్తుంది. ఒక పని చేస్తుంది అబ్బాయికి, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు చేయాలని. ఆడికి మేము చెప్తానే ఉంటాం. చూడండి, ఒకవేళ నేను అనుకుంటాను అట్లా పుడతాడేమో అని నాకు భయం వేసి నేనేమో వద్దులే ప్రభు అంటే, దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఉంచుకో అన్నాడు. సరే, ఇంక హాస్పిటల్ దగ్గరకు వచ్చి నేను మేరీతో మాట్లాడిన, మేరీ ఏమైతే అదైతుంది, దేవుడు ఇచ్చింది మనం తీసేయకూడదు అంటే, ఇంకా మేరీ కూడా కొంచెం దిగులు పడి ముఖం పెట్టుకునింది, బాధపడింది. లోపలికి పోయినాము. మీరు చెప్తే వినరు, ఇట్లాంటి కేసులు మేము ఎన్నో చూసినాము, మీరు మీ తిప్పలు మీరు పడుకోండి అని చెప్పినట్టు ఆమె మాట్లాడింది. మాట్లాడినప్పుడు
సరే మేడం, మా దేవుడు ఇంటనే చెప్పిన నా ముందర, మేడం మా దేవుడు గొప్పవాడు, నేను పాస్టర్ని, మా దేవుడు మాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని నేను ఆమెకు చెప్పేసి వచ్చినాను. హాస్పిటల్కి వెళ్ళలేదు నేను. ఎందుకు వెళ్ళాలా, వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక బాధ ఎందుకు లేని లాస్ట్ 3 నెలలు హాస్పిటల్కి వెళ్ళలేదు మేము. డైరెక్ట్ నొప్పులు వచ్చినాయి, మీరకి పెయిన్స్ వచ్చినాయి. మరి రిమ్స్కి తీసుకెళ్ళినాము. రిమ్స్కి తీసుకెళ్తే ఆడపిల్లనో మగ పిల్లలు పక్కన పెట్టేయండి, కానీ అక్కడికి వెళ్ళినాక అసలు నేను సమాధానమే, నా హృదయం అంతా సమాధానమే ఉంది. దేవుడు మంచి బిడ్డని ఇచ్చాడు, ఆడపిల్లైనా మగపిల్లైనా మంచి బిడ్డని ఇచ్చాడు. ఎందుకంటే నా సేవ ఆయన చూచన్నాడు, నా పరిచర్య ఆయన చూచన్నాడు, సమస్తం ఆయన చూచన్నాడు. నేను చేసేది ఆయన కోసమే అని ఆయనకు బాగా తెలుసని నమ్ముతా. ఎప్పుడు కూడా ఆయన నమ్మిన ప్రజలకు ఆయన ఎన్నడూ అన్యాయం చేసే దేవుడు కాదు. హల్లెలూయా. అది నేను ఎప్పుడు నమ్ముతా. ఆయన నమ్మితే, ఆయన ఆశ్రయిస్తే ఆఖరి క్షణంలో కూడా ఆయన మనకు దాహము తీర్చగల సామర్థ్యము కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. నేను అదే అడిగిన ప్రభుని, ప్రభా నువ్వు చేయగలవని మౌనంగా ఉన్నాను, కూర్చొని ఉన్నాను. హాస్పిటల్కి వెళ్ళింది, మరి డెలివరీ అయింది. అయితే నేను డోర్ దగ్గరికి పోయినా, అంటే ఆల్రెడీ 2 మా అమ్మాయి ఎవరు వెళ్ళి చూసి వచ్చినారు. నేను డోర్ దగ్గరికి పోతానే నర్సు నా చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చి, నీకు కొడుకు పుట్టినాడు. నేను నిజంగా మనసులో ఏమనుకున్నా అంటే, కొడుకు పుట్టిన సంబరం వల్ల నేను వానికి ముక్కుందా లేదో అని ఆశపడినా. నేను వానికి ముక్కుందా లేదా, ఇది లేదన్నారు కదా, పూర్తిగా ఉందా లేదా, దేవుడు కార్యం చేర్చడా చేయడా అని ఒక చిన్న పరీక్ష పెట్టుకొని నా కళ్ళు డైరెక్ట్గా వాని ముక్కు తిక్కే చూసినా. నేను వాని ముక్కు తిక్క చూస్తానే వాని ముక్కు ఎంత అద్భుతంగా ఉందంటే, ఈరోజు మేము మన మధ్యలో ఉన్నాడు. అంత చక్కగా దేవుడు ఆ బిడ్డను ఏర్పాటు చేసినాడు గర్భములో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనటువంటి ఈ లోకంలో ఏది లేదు. గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుండి మనల్ని ఎవరు కాచి కాపాడకపోయినా కూడా దేవుడు మన పక్షము నుండి ఆయన సన్నిధిలో మనం ఉంటే, మన గర్భమున పుట్టే అది ఆడబిడ్డైనా మగబిడ్డైనా దేవుడు ఆరోగ్యవంతంగా మార్చగలడు అని నేను సాక్ష్యం చెప్తున్నానండి. హల్లెలూయా. కాబట్టి అద్విత్ కుమార్లో బయటికి తీసుకొచ్చిన మా అమ్మ అప్పుడే మా అమ్మ ముందు నుంచే బైబిల్ చదువుతుంటుంది అనమాట. ఈయనకి ఏం పేరు పెట్టాలా, ఏం పేరు, మా అమ్మ ఎన్నో ప్లాన్లు వేసుకుంటుంది. ఊరికి ఒక మాట ఉంది, నువ్వేం పేరు పెట్టాలనుకునేవో చెప్పురా అంటే, నేను ముందు రోజు వాక్యం చెప్పినా కదా అద్విత్ కుమార్ అని. అద్విత్ కుమార్ అని నాకు తెలుసురా, నువ్వు ముందే అన్ని సిద్ధపాటు చేసి పెట్టుకుంటావు. అమ్మా నేనేం సిద్ధపాటు చేసుకోలేమ్మా, నేను వాక్యం చెప్తే దేవుడు నాతో మాట్లాడినాడంటే కొంచెం మా అమ్మ ఏదో జోయల్ ఏదో పేరు అనుకునేది, జోనా ఏదో అనుకునేది పేరు మా అమ్మ. అయితే మా అమ్మ కూడా కొన్ని చెప్పింది, నాయన దేవుని పేరు జాగ్రత్త ఆలోచన చేసుకో, మరి కేర్ఫుల్గా ఉండాలా, మీరు కూడా ఇంట్లో పిల్లలు పెంపే విషయంలో కానీ అన్ని రకాల దేవుని పేరు, దేవునికి అవమానం రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఎంతోమంది బైబిల్లో పేర్లు పెట్టుకొని దేవుని తగినట్టుగా బ్రతకరు. అది మన కండ్లారా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఎంతోమంది దేవుని పేర్లు పెట్టుకుంటారు కదా, కానీ దేవుని పోలికలు నడుచుకుందామనే ఆసక్తి వాళ్ళలో కనపడదు. కానీ మా ఆశ ఏంటంటే, మేము దేవుని పేరే పెట్టుకున్నాము. అద్వితీయుడు అంటే నాతన పాస్టర్ మా అన్న ఏమన్నాడు, ఒక్కడే అద్వితీయ కుమార్. నేను మా అమ్మతో అనేది పిల్లలు కనాలని ఆశపడుతున్నాడు అని అనింది, కానీ పిల్లలు కనాలని ఆశ ఏం లేదు, ఊరికే సరదాగా అన్నమాట. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. మనం ఎవరమండి, గర్భఫలం లేక ఎంతోమంది ఏడుచు. నాకైతే 15 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి ఫోన్లు చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయ్యా 20 ఏళ్ళు అయిందయ్యా, ప్రార్థన చేయ్యా, మా గర్భఫలం కావాలని ప్రార్థన చేయి. నేను చెప్తా, అమ్మ నేను ప్రార్థన చేస్తా, కానీ బహుమానం ఇచ్చేది ఎవరు, దేవుడే. కాబట్టి మీరు దేవునికి నమ్మకంగా ఉండడని చెప్తా ఉంటాను. ఏదైనా సరేనండి, నేను ముక్కుసూటిగా నేను మాట్లాడతా, నేను యథార్థంగా ఉంటా. నేను నాకు మోసం చేయడం కానీ యథార్థంగా ఏదంటే నేను ఉంటా అంతే. నాకు ఏదంటే నేను తప్పు పని చేయని నేను ఎప్పుడు ఇష్టపడను. వాక్యం లేదన్నా సీరియస్ కంటే మొఖాలన్నీ మార్చుకొని బాధపడతారు. వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి కండరావు. ఇప్పుడు బర్త్డే అని చెప్పిన ఉదాహరణకి, ఇళ్ళమ్మడి మేరీ తిరిగింది, వాట్సాప్లో నేను చెప్పిన, నాకు శక్తి లేక నేను ఇళ్ళమ్మడి పోలేదు, ఫోన్లు చేయలేకపోయాను. మరి చూడండి ఎంతోమంది ఈ రోజున మనవారే కదా, ఈరోజు చాలామందికి పాస్టర్ అవసరం లేకుండా పోయింది కదా. ఒక సంఘ పెద్ద ఉంటే చాలే, ఎవడో ఇంట్లో ఒక పిల్లోడు వాక్యం చెప్తే చాలే, మనమే చేసుకుంటే పోదామని అనే రకంగా ఇప్పుడు పోతున్నారు తప్ప, ఒక పాస్టర్ విలువ, ఒక పాస్టర్ విలువ, సంఘం విలువ అనేది ఈ మధ్యకాలంలో విశ్వాసులు మర్చిపోతూ ఉన్నారు. ఏదైనా పెద్ద ఫంక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఎవరు కావాలి, వీళ్ళకు పాస్టర్ అమ్మ కావాలి. ఎంత తప్పు చూడండి. మేమేమో నిజంగా ఒకప్పుడు మన ఊర్లో మన సామతాతను అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు అంటే, ఏదైనా ఫంక్షన్ పిలుచేసాలంట, సక్క వేసుకొని వచ్చాడంట, అంతే, వెంటనే వచ్చాడంట, అంతే. అట్లా మా భాషల పరిస్థితి అట్లా అయిపోయింది కదండి. ఈ రోజున
మరి నా బిడ్డ విషయంలో మీరు పిలవగానే విచ్చేసిన మీ అందరికీ, సేవకులకు, సంఘానికి అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. థ్యాంక్స్ అండి. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన వాత్సల్యత అన్నిటిని బట్టి నేను ఎంతకన్నా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి నాకు ఇచ్చిన దేవుడు రెండో కుమారుడు, అద్వితీయ కుమారుని బట్టి నేను ఎంతకన్నా దేవుని మహింపరుస్తున్నాను. మొదటి సంవత్సరం పిల్లలు మా రెండనే ఉన్నవాడు. అప్పుడే నోటి నిండుతో పనులు వచ్చి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల అన్నమే తింటాడు వాడు. 3 పూట్ల అన్నమే తింటాడు వాడు. సెర్లా గిర్లకు అన్నీ మానేశాడు. అప్పుడే లేచి నడుస్తాడు, రంకలేస్తాడు, కేకలేస్తాడు, నవ్వుతాడు. ఎంతో సరదాగా. నిజంగా అంటే మేము ఉండేది నలుగురమే, కానీ మా నలుగురిని మా పక్షమున దేవుడు నిలబడి మాకు ఆపత్ కాలములలో దేవుడు మమ్మల్ని నిలబెట్టుకుంటూ ఆయన నడిపిస్తానే ఉన్నాడండి ఆయన. హల్లెలూయా. నేను గర్వంగా చెప్తాను, ఈరోజు బర్త్డే జరుగుతుందని కూడా కళ్యాణ్ బాబు జోబులో డబ్బు ఉండేదే కాదు. ఇది అంతా దేవుని యొక్క కృపే. ఏదైనా సరే నా జీవితంలో ఇది జరుగుతుందంటే కళ్యాణ్ బాబు ద్వారా జరిగింది కాదు, ఇది కేవలం దేవుని వల్ల జరిగింది. నా బిడ్డ సంతోషించాలా, నా బిడ్డలు సంతోషించాలా ఆశపడి నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక పాట పాడుకుంటానన్నమాట, నాకు ఇష్టమైన పాట. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. హల్లెలూయా. ఆకాశమందు ఆయన నాకున్నాడు. రాత్రంతా ప్రయాసపడి అంతే డెకరేషన్ చేసుకొని మళ్ళీ ఉదయాన్నే లేచి వంటలు చేసుకొని అన్నీ మేమే తిప్పలు పడి, అన్నీ మేమే ప్రయాసపడి, ఎన్నోసార్లు చెప్తా కదా, షాటడంత బంధుత్వం అన్నీ కూడా నిష్ప్రయోజనం అన్నమాట. ఎంత బంధుత్వం నిష్ప్రయోజనం కదండి. ఒరే నీ వాళ్ళు చిన్న పిల్లలు కదా, బిల్లుని ఎత్తుకునే మనం పోదాంపా, లేదా వచ్చిన కాడికి తరుగుదాంపా, చేద్దాంపా, మన సంఘము కదా, మన సేవకుడు కదా, ఇంకిత జ్ఞానం ఉంటే కదా మనకు. ఇంకిత జ్ఞానం లేదు, ఏమీ లేదు. వాడు పాస్టర్ గారు పచ్చుండి చచ్చంటాడు పాపం, మన కోసం ఏడిచేడిచి ప్రార్థన చేస్తుంటాడు, మన కోసం మొరపెడతా ఉంటాడు. ఏముండవు మనకి ఇట్లాంటి ఆలోచనలే ఉండవు మనకు కదండి. ఈరోజున అట్లాంటి హీన స్థితిలోకి మనం వెళ్ళకుండా మనం భక్తిపరులుగా మనం మార్చబడి మన సంఘాన్ని అంటి పెట్టుకొని, దేవుని అంటి పెట్టుకొని ఉంటే మనం ఎంతైనా దీవించబడతా ఉంటాం. హల్లెలూయా. ఇవే చిన్న చిన్న సూత్రాలే. మీరు దీవించబడాలంటే మీరు సంఘంలో ఐక్యత కలిగి, దేవుని మాటకు లోబడి, ఈ లోకంలో దేవునికి సాక్షిగా మీరు బ్రతకగలిగి, యథార్థత, మంచితనం, నీతిని మీరు ఆధారం చేసుకుని బ్రతకగలిగితే దేవుడు మీ చేతిని ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఈరోజు నేను కానీ నా భార్య కానీ చిన్న బిడ్డలం, యవ్వనస్తులే. మాకు నా భార్యకి 25 ఏళ్ళే. తనకి పెళ్ళైనప్పుడైతే ఇంకా అంత జ్ఞానం ఉండేది కాదు, పెద్దగా లోక జ్ఞానం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే మరి వివాహమైందో తను కూడా నాకు సాటైన సహాయముగా పరిచర్యలో అన్ని రకాలుగా, అంటే నేను పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళి కాకముందు చెప్పడం లేదు, పెళ్ళి అయినప్పటి నుంచి నేను చెప్తున్నాను. పెళ్ళి కాకముందు అంటే మా అమ్మ మా నాన్న సహకారం చాలా ఉన్నది, చాలా ప్రార్థన చేసినారు, చాలా ప్రేమించినారు. కొట్టినప్పటికి కూడా, శిక్షించినప్పటికి కూడా ఎంతగానో వాళ్ళ ప్రేమ, అది ఓకే అంతవరకు. కానీ వివాహమై సేవకు వచ్చినప్పటి నుండి నా ప్రతి కష్టములో నాకు తోడుకునేది నా భార్యనే. హల్లెలూయా. నేను తిన్నప్పుడు తినింది, లేనప్పుడు లేదనింది, ఉన్నప్పుడు సంతోషించాము, లేనప్పుడు బాధపడ్డాం. ఎవరున్నా ఏమి లేకపోయినా దేవునిలో మేము సంతోషించడం నేర్చుకున్నాం. యేసయ్యలోనే మనకు ఆనందం. హల్లెలూయా. అదే మేము నమ్ముతాం. ఈరోజు నేను కానీ నా భార్య కానీ యేసయ్యలో ఆనందం, యేసయ్యలో సంతోషం, యేసయ్యలోనే మేము నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలు అయిపోవస్తున్నాయి తొందరలో, 6 రోజులు 5 రోజులు అంతే. కాబట్టి ముగింపు సభ రోజు రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాడు, అద్భుతమైన కార్యాలు జరిగించబడతాయి. కాబట్టి ఈరోజు మరి పుట్టినరోజు విషయంలో కూడా మేము మామూలుగా అయితే ముగింపు సభ రోజే పెడదాం అనుకున్నాం, కానీ వద్దు, ఉపవాస ప్రార్థన డిస్టర్బ్ అయిపోతుందేమో అని ఈరోజు ఉదయాన్నే ఏర్పాటు చేసి, అలాగే చలికాలం ఎక్కువ ఉంది కానీ ఉద్దేశంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ప్రేమ కలిగినంత దూరం వచ్చారు. మరి మీ ప్రేమకు ఏమి ఇచ్చినా మరి తక్కువే. ఇలాంటి బంధం, అనుబంధం మనకు ఎల్లకాలం ఉండునుగాక. హల్లెలూయా. ఎల్లకాలం ఉండాలి, ఎల్లకాలం సంతోషంగా ఉండాలి. నా ఆశ ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అన్నమాట, మా తెలిసిన వాళ్ళకి ఎవరైనా చెప్తానంటే, నేను ఎందుకు ఫంక్షన్లు కానీ ఏంటని ఎందుకు చేసి అందరిని పిలుచామంటే, మేము రేపు మా పిల్లలకు వాడు మామన, అత్తన, జేజ, అబ్బా, వాడు ఎవడని తెలియాలి వాళ్ళకి. అర్థమైందా? మన పనుల్లో పడి ఇటువంటి ఫంక్షన్లకు లేదా పెళ్ళిళ్ళకు ఎక్కడ కొంతమంది మానేస్తారు అన్నమాట కదండి.
మనము ఐక్యత కలిగి చూపించుకోవాలా, మన రక్త సంబంధం చూపించాలా, సంఘము చూపించాలా, సేవకుని పరిచయం చేయాలా, అందరికీ మన బిడ్డలకు మనం నేర్పించాలా, ఎట్లుండాలా, ఐక్యత ఎట్లుండాలా అనేది మనం నేర్పించగలిగితే రాబోయే కాలంలో వాళ్ళు ఒంటరిగా బతకరన్నమాట. వాళ్ళకు కూడా ఒక సహవాసం అనేది ఏర్పడుతుంది అనమాట. హల్లెలూయా. ఆ సహవాసం ఉండాలి. అర్థమైందా అండి? నాకేం అవసరం లేదులే, నా డబ్బు నాకుంది, నేను పనికి పోతున్నా, సంపాదించిన, నా ఇంట్లో నేను ఉంటా అంటే కాదు. రేపు నువ్వు చచ్చిపోతే నీకు 10 మంది కావాల్సిందే, నీ వెంట రావాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈర్ష్యలు, అసూయలు, పగలు, ప్రతీకాలు ఇవన్నీ వదిలిపెట్టుకేసుకోండి. ఇవన్నీ మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు. మనకు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేది నీతి అనే దక్షిణ హస్తం మాత్రమే. హల్లెలూయా. నీతిగా బ్రతుకుదాం, నీతిగా ఉందాం, ప్రభు కోసం వేగిరి పడదాం, సిద్ధపడదాం. ఈరోజు అద్వితీయ కుమారుని కూడా నేను చెప్పేది, చిన్నప్పటి నుంచి అద్వితీయ నేను నేర్పించుకుంటూ వస్తాను. మేము చప్పట్లు కొట్టేది, హల్లెలూయా చెప్పేది, వాక్యం చెప్పేటప్పుడు వినాలని, అల్లరి చేయకుండా సంఘంలో వారిని తిరుగుతూ ఉంటారు. ఇన్నే అర్థమైందా? బయట మేము ఆడుకోపోండి, మీ ఇష్టానుసారం తిరిగిపోండి, ఏ పొద్దు మేము పంపం మా బిడ్డలు. ఎందుకంటే మా బిడ్డలు సంఘంలో ఎదగాలి, మా బిడ్డలు సంఘంలో వర్ధిల్లింపబడాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యంలో వాళ్ళు కూడా రేపు రాబోయే దినాల్లో ఫలించబడాలి అనేదే మా ముఖ్య ప్రార్థన ఉద్దేశం. కాబట్టి ఈ సంతోషం మీకు కావాలంటే దేవుణ్ణి పరిపూర్ణమైన హృదయంతో నమ్మండి. నేను నమ్మినట్టు దేవుడు ప్రతి కష్టము నుండి తప్పించగలడు ఆయన. హల్లెలూయా. ప్రతి కష్టము నుండి. నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు తప్పించినాడు, నా జీవితము పతనమైపోతున్నప్పుడు నన్ను తప్పించినాడు, నా జీవితం ఉన్నత స్థితికి వచ్చేంత వరకు దేవుడు నాతోనే ఉండి నన్ను నడిపిస్తానే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు లేరండి నాతో, నా కష్టకాలంలో కానీ, నా నష్టాలలో కానీ, వ్యాధుల్లో కానీ, అప్పుల్లో కానీ నాతో ఎవ్వరూ లేరు. నేను ఒంటరిగానే, నాతో ఉన్న వాళ్ళందరూ బాగుండాలనుకుంటా, కానీ నేను ఎంతో మరి నలిగిపోతూ ఉంటాను. నేను అట్లాంటి మెంటాలిటీ నాది. కాబట్టి మీరు కూడా ప్రేమ కలిగి, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, సేవకునిగా ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ఉండేది నేర్చుకోండి. ఎవరైనా ఏదైనా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినప్పుడు మనము కూడా వారిని ప్రేమించేది నేర్చుకోండి. అర్థమైందా? వాడు చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా సరే సాకులు చెప్పేది మానుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మంచి పద్ధతి. అర్థమైందా? సాకులు చెప్పేది మానుకోండి. దేవుడిచ్చింది దేవునికి ఘనత చెల్లించేది నేర్చుకోండి. ఏదైనా సరే అప్పుడు దేవుడు మళ్ళీ అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు కళ్యాణ బాబు 25 సెంటర్లో చర్చి కట్టాడంటే కళ్యాణ బాబు ఉన్న సమస్తాన్ని ప్రభువుకు దారపోసినాడు ఆయన. హల్లెలూయా. సమస్తము నాకున్నవన్నీయు నీవిచ్చినవేసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా. హల్లెలూయా. కాబట్టి ఎవ్వరూ లేరండి, మనకు మన దేవుడు ఉంటే చాలు. కాబట్టి మనం కూడా అందరం సహవాసము సంఘంతో మరి బలపడండి. మేము ఈ సంఘాలకు వెళ్ళినప్పుడు కూడా సంఘంతో ఐక్యత కలిగి ఉండేది నేర్చుకోండి, బలపడండి, దేవునికి దగ్గరగా ఉండండి, దూరం అయిపోవద్దు. అంతే దినాల మనం ఉన్న మందిరాలు కూల్చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో ఒకటే రోజు 8 మందిరాలు కూల్చేశారంట. సంఘం ఏమైపోయింది? చెల్లాచెదరైపోయింది. ఎవడు పట్టించుకుంటాడు కదా? ప్రయాసపడే వాళ్ళు లేరు కదండి. ఈరోజు అట్లాంటి పరిస్థితులకి మరి మనం వెళ్ళిపోతా ఉన్నాం రోజు రోజుకి. కాబట్టి నాకెందుకులే అనే రీతిగా మానుకొని, ఇది నాది, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని ఎంచుకొని ప్రభు పనిలో మీరు కూడా ముందుండేది నేర్చుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ ఇంటి వారిని ఆయన అధికముగా ఆశీర్వదించబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆశీర్వదించబోతా ఉన్నాడు అన్న నేను. అంటే దాని అర్థమైంది, ఉంటేనే ఆశీర్వదిస్తాడు. దేవునితో ఉంటే, దేవునితో గడిపితే, దేవుని కొరకు క్రయము చెల్లిస్తే, దేవుని కొరకు శ్రమ దారపోస్తే, రిస్క్ తీసుకుంటే, ఏదైనా సరే నువ్వు ప్రభు కోసం చేయగలిగితే ప్రభు నీ కోసం సమస్తము చేయడానికి ఆయన ఆకాశమును దిగి రావడానికి ఆయన సిద్ధపడతాడంట. హల్లెలూయా. ఆయన సహాయం ఎలాగుంటుందంటే ఎవ్వరూ చేయనంత సహాయము, ఊహకందని సహాయము ఆయన చేసి మనల్ని తృప్తిపరిచి, ఆయన మన శాంతికరమైన జలముల దాన్ని మన పరుండ చేసేంత గొప్ప దేవుడు, మంచి దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రేమ కలిగి దేవుని ప్రేమించండి, దేవునికి దగ్గరగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చిన్న పాట పాడదాం, అందరం లేచి నిలబడదాము, అని చిన్న పాట పాడదాము, అందరం లేచి నిలబడదాము. దయచేసి ఒక చిన్న పాట పాడదాం, స్థిరపరచువాడు అనే పాట పాడదాం. నాన్న మైక్స్ ఇవ్వండి, సౌండ్ పెట్టండి. మీకు ఇంపాక్ట్ ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏమి వింటున్నారు అడుగు. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు.
ఏమైనా చేయగలవు, గదమద్దం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, అవునయ్యా, యేసయ్యా, పిలుద్దాం అందరం. నీకే నీకే సాధ్యము, అవునయ్యా, యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అవునయ్యా, నీకే సాధ్యము తండ్రి. అయ్యా, నీ మాటని, నీ పేరు పలకగానే ఎంతో మంది దీవించబడుతున్నారా ఈ సమయంలో. అయ్యా, నేను చూస్తున్నానయ్యా, నీ బిడ్డలను దర్శిస్తున్నావు అయ్యా. అయ్యా, నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకత కార్యము ఈ సమయంలో సరళము చేస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే అందరూ చప్పలు కొడదామండి. చేతులున్న వాళ్ళందరూ చప్పలు కొట్టండి. కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీయా అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, అవును, కదమద్దం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కదమద్దం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము, నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, అందరూ అందరూ యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఏమ్మా బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించేసుకుందాం. తర్వాత మిగతా కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. తర్వాత కార్యక్రమాన్ని ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన, అందరు కళ్ళు మూసుకుందాం. మీ చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. అందరూ కూడా మీ చేతులు ఆకాశం వైపు ఎత్తుతూ దేవుని గణపరచుదాం. అవునయ్యా, నీకే సాధ్యము తండ్రి. మరి మా సేవకుని, మా కళ్యాణ్ బాబుని ఎంతగానో దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చావయ్యా అని, మరి కుటుంబాన్ని, భార్యను, పిల్లలు ఎంతగా దీవిస్తూ ఆశీర్వదించ వచ్చావయ్యా అని కృతజ్ఞత అసలు మీరు కూడా చెల్లించండి. మీరు కూడా ఆయన గణపరచండి. మేము గణపరుస్తున్నాం. మిమ్మల్ని బట్టి కూడా ఆయన గణపరచండి. మిమ్మల్ని బట్టి కూడా దేవుని గణపరచండి. ఈరోజు ఏమై ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడున్నా కేవలం నీ కృపే అని ప్రభు దగ్గర మరి మనల్ని మనం ఒప్పుకుందాం. మనల్ని మనం ఆయన గణపరచుకుందాం. మనం తగ్గించుకుందాం. దేవుని హెచ్చిద్దాం. దేవా, నువ్వు చేసిన మేలులు కార్యాలన్నింటిని బట్టి నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా నీకే మహిమ తండ్రి, నీకే స్తోత్రమునైనా, నీకే ఘనత తండ్రి, నీకే మహిమ తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రభా ఇంతవరకు పాట ద్వారా తండ్రి ఎంతగానో మరి తండ్రి అవునైనా మాతో మాట్లాడినవే, స్థిరపరచువాడవు నీవే, బలపరచువాడవు నీవే, మా పక్షం నిలిచి మాకు జయమిచ్చువాడవు నీవే తండ్రి. నేనైతే చెప్తున్నాను నీ సన్నిధిలో ఈరోజు నేను బతుకున్నానంటే కేవలం నీ కృప, నీ దయ ప్రభా. ఈరోజు నీ సేవ చేస్తున్నట్టు నా శక్తి చేత కాదు తండ్రి ప్రభా. నాలో ఉన్నవాడు, లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడయ్యా. ఆ గొప్పవాడవు నీవే నాయనా. యేసయ్యా తండ్రి, కుమార పరిశుద్ధాత్మదేవానికే వందనములు, స్తుతులు నాయనా.
తండ్రి మమ్మల్ని గణపరుచున్నావు, నీకు వందనాలు. నన్ను గణపరచు వారిని నేను గణపరచని సెలవిచ్చినట్లుగా తండ్రి మా ప్రాణం ఉన్నంత వరకు ఇంతకాలం ఈ 5-6 సంవత్సరాల సేవలో నిన్నే గణపరుస్తూ వచ్చాం తండ్రి, నీకే ప్రయాసపడుతూ వచ్చాం ప్రభా. నీ నామాన్ని ప్రకటించడానికి ఎంతో వ్యయము చెల్లించాం, ఎంతో ఆర్థికమైన ప్రయాసపడ్డాం ఇంతకాలం ప్రభా. ఎన్ని నష్టాలను ఎదుర్కొంటూ కష్టాలను ఎదుర్కొంటూ నిలబడుతూనే ఉన్నాం, నిలబడబోతూ ఉన్నాం నాయన తండ్రి. ఎందుకంటే నిన్ను గణపరచాలి, నీ నామం ప్రకటించాలి, నీ నామం అనేకులకు తెలియపరచే ఉద్దేశంతో ఈరోజు నేను ఉన్నాను తండ్రి. మరి ఈరోజు అద్వితీయ కుమారు పుట్టినరోజు సందర్భంగా మరి మేమందరము కుటుంబము, సంఘము, రక్త సంబంధికులు లైవ్లో కానీ టీవీలలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ప్రాంతం నుంచి ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభవిస్తున్నారనైనా మరి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి నా బిడ్డలను దీవించి నీకు వారు హృదయపూర్వకంగా ఇంత దూరం వచ్చి ఆశీర్వదిస్తున్నారని నీకు వందనాలు తండ్రి దేవా. మరి అందరినీ కూడా ఆశీర్వదించండి, అందరినీ కూడా గణపరచండి ప్రభా. మమ్మల్ని ఏ రీతికైతే సంతోషపరుస్తున్నావు అన్నయ్య, అలాగే నీ బిడ్డలను కూడా ప్రభా, నీ బిడ్డలను, నీ సొత్తును వారిని కూడా గణపరచాలి, వారికి కూడా సంతోషం ఇవ్వండి. ఎన్నో కష్టాలతో, నష్టాలతో, వ్యాధులతో, బాధలతో నీకు దూరం అయిపోయి లోకానుసారం జీవిస్తూ ప్రభా నీ నామాన్ని గణపరచలేక ఎంతో ప్రభా ఈ లోకంలో లోకానుసారంగా వ్యక్తులుగా జీవిస్తూ నీ వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నానయ్యా నేను కూడా తండ్రి. మరి నీవు కూడా వారిని ఆకర్షించండి అయ్యా, నీవు కూడా వారిని రక్షించండి అయ్యా. అగ్నిలో నుండి కొందరు లాగినట్టుగా ఈరోజు అనేకులను మరి తండ్రి అమ్మగారి వాక్యం ద్వారా, మరి పాట ద్వారా, మరి నా మాటల ద్వారా, నా సాక్ష్యం ద్వారా ఎంతోమందిని ప్రభా ఈరోజు నడిపించావు, వింటున్నారు లైవ్లో ప్రభా. మరి ఈ సాక్ష్యం వృధా అవ్వకుండా ఈరోజు కళ్యాణ్ బాబు దీవించబడ్డాడన్న బిడ్డల విషయంలో అయినా, భార్య విషయంలో అయినా, సంఘం విషయంలో అయినా, మందిర నిర్మాణం విషయంలో అయినా, కళ్యాణ్ బాబుకు అనేది ఏ దానిని బట్టి అయినా సరే అది కేవలం దేవుని ద్వారా కలిగిందని మరి తండ్రి నీ బిడ్డలు గ్రహించడానికి సహాయం చేయండి తండ్రి. దీని వెనకలు ఎంతో ప్రయాస, ఎంతో భారం, ఎంతో ఉన్నది ప్రభా. అందుని బట్టి నీకే మహిమ తెలియపరుస్తూ ఉన్నా తండ్రి. మరి నేను చేరిన ప్రతి ఒక్కరిని, బంధువులు, రక్త సంబంధం అందరినీ జ్ఞాపకం చేసుకో, పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్క అతిథులను అందరినీ ప్రభు హానర్ దెమ్ ప్రభు, వారిని గణపరచండి, వారికి కావాల్సిన సమస్త ఈవులతో వారిని తృప్తిపరచమని నీ సన్నిధిని బతిమాలుకుంటా ఉన్నాను తండ్రి. మరి ప్రభా ఇంకా జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా నీవే ఆది అంతం అధ్యక్షత వహించండి తండ్రి. మరి అద్వితీయ కుమారు కూడా ప్రాముఖ్యంగా ఈ సంవత్సరం అంతా నీ బిడ్డను కాపాడిని దీవించిన, ఆశీర్వదించినవి నీకు వందనాలు. ఈ బిడ్డ బ్రతుకు కాలం అంతా నీతో బ్రతకడానికి ప్రభా మరి మా మీద కానీ దేని మీద ఆధారపడు నీ బిడ్డ, నీ మీద ఆధారపడే బిడ్డగా అట్లాంటి జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించి నీ ద్వారా సమస్తం పొందుకోవడానికి సహాయం చేయండి. మనుషులు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతమని ప్రభా మేము నమ్ముతా ఉన్నాం తండ్రి. మరి నీ బిడ్డలను కూడా అత్యధికంగా ఆశీర్వదించమని, అద్వితీయటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవడానికి నీ కృప మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ, సహాయము చేయమని వేడుకుంటూ తండ్రి. అద్వితీయ చుట్టుకుని కంచె వేసి భద్రపరచము, ఏ తెగులు, ఏ అపాయము మరి తండ్రి తినే ఆహారం విషయంలో కూడా, అదే రీతిగా నిద్రపోయేటప్పుడు, ఆడుకునే విషయంలో అన్ని రకాలుగా నీ బిడ్డకు నీవే తోడుగా, నీడగా, నీ సన్నిధి కాపుదలుగా ఉంచి, నీ పరిశుద్ధాత్మ దేవదూతలను కాపుదలుగా ఉంచి నీ బిడ్డ నీవే రక్షించి, బలపరిచి, స్థిరపరిచి, హెచ్చించి, మంచి ఆరోగ్యం, శక్తి, బలంతో నింపి రాబోయే కాలంలో నీ బిడ్డ అనేకులకు మాదిరికరంగా నిలబడడానికి సహాయం వచ్చామని వేడుకుంటూ, ఎనలేని మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా విరిగి నలిగిన ఆరాధన, ప్రార్థన యేసయ్య బంగారు పాదములకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. తండ్రిని దేవుని ప్రేమ, కుమారునికి కృప, పరిశుద్ధాత్మకుని సహాయము, సహవాసం చేసిన మీకును, నాకును, మనందరికీ సదాకాలం, యుగయుగములు, తరతరములు దేవుని యొక్క మహాకృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. మరి మీరు కూడా 2 మాటలు చెప్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఆహ్వానించిన అందరికీ, ప్రతి ఒక్కరు వచ్చినారు, దేవుని పేరట అందరికీ సర్వశుభాలు, వందనాలు తెలియజేస్తుంటాను. ప్రతి ఒక్కరు అద్విత్ కొరకు ప్రార్థన చేయండి. అద్విత్ గుడికి అన్ని సమయాల
అత్యధికంగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. ఇంకా బలంగా ఎదగాలని మీరు కూడా ప్రార్థన చేయాలని, ఈ బిడ్డను ఆశీర్వదించి దీవించాలని దేవుని పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా
నన్ను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా
ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. జీవ గ్రంథంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథంలో నా పేరుంచి
తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షి గైలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చు
మహిమ ఘనత ప్రభావముతో మహిలో వెలసెను నేడు భూమిపై దిగి వచ్చెను మన కొరకు పాపారుడై జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము